వేసవిలో తీవ్రమైన ఉష్ణోగ్రతలు వేడిగాలుల వల్ల పశుపోషణలో రైతులు అనేక సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తుంది. దీంతో పాటు భూగర్భ జలాలు ఇంకిపోయి నీటి ఎద్దడి కూడా తీవ్ర సమస్యగా మారింది. వేసవి ప్రభావం పాడి పరిశ్రమపై తీవ్రంగా కనిపిస్తోంది. తగిన ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటే పాడి పశువుల నిర్వహణ అంత కష్టమేమీ కాదంటున్నారు వెంకటరామన్నగూడెం గేదెల పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ కె ఆనందరావు. ఎండలు మండిపోతున్నాయి. భానుడి భగభగలు రోజురోజుకు మరింత పెరుగుతున్నాయి. దీని ప్రభావం పాడి పరిశ్రమపై దుష్ఫలితాలు చూపుతోంది. సాధారణంగా వేసవిలో ఎదురయ్యే పచ్చిగ్రాసాల కొరత కూడా పాల దిగుబడి మీద ప్రతికూల ప్రభావం చూపుతుంది. సమృద్ధిగా సాగునీరు లభిస్తే దాదాపు అన్ని రకాల పశుగ్రాస పంటలు వేసవిలోనే ఎక్కువ దిగుబడినిస్తాయి. మాగుడు గడ్డి, ఎండుగడ్డిగా ముందే నిల్వ చేసుకున్న గ్రాసాల వల్ల వేసవిలో ఎంతో ప్రయోజనం ఉంటుంది. వరిగడ్డిని యూరియా, ఖనిజ లవణ మిశ్రమాలతో బలవర్ధపరచడం, యూరియా మొలాసిస్, మినరల్ దిమ్మెలను పశువులు నాకే విధంగా అందుబాటులో ఉంచడం, పచ్చిమేత కొరతకు అనుగుణంగా సమీకృత దాణాల మోతాదును పెంచడం వంటి చర్యలు వేసవిలో మంచి ఫలితాలు అందిస్తాయని తెలియజేస్తున్నారు వెంకటరామన్నగూడెం గేదెల పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ కె ఆనందరావు. ఈ వేసవి తాపాన్ని తట్టుకొని గేదె పశువుల యొక్క పాడి ఉత్పత్తి, పునరుత్పత్తి స్థిరముగా ఉండాలంటే మనము ఎటువంటి చర్యలు ఈ వేసవి కాలంలో రైతులు తీసుకోవాలి అనే దాని మీద ప్రతి ఒక్క గేదెల పోషకుడు కూడా ఆలోచన చేయవలసినటువంటి అవసరము ఎంతైనా ఉంది. ఎందుకంటే పాలకు గిరాకీ ఈ వేసవిలోనే ఎక్కువగా ఉంటుంది. అలాగే పాడి ఉత్పత్తి కూడా రకరకాల కారణాలు, ముఖ్యంగా ఈ వేసవి కారణం దృష్ట్యా పాడి ఉత్పత్తి కూడా తక్కువగా అవుతుంది. ఎందుకంటే మన దేశంలో కానీ మన రాష్ట్రంలో కానీ గేదె పాలపై మన యొక్క డైరీ ఆధారపడి ఉంది. మనకి దేశంలో ఉత్పత్తి అవుతున్న పాలలో 55% గేదె పాల నుంచే ఉత్పత్తి అవుతుంది. కాబట్టి ఈ వేసవిలో ఈ గేదెలు వేసవి తాపాన్ని తట్టుకోలేక పాడి ఉత్పత్తి గణనీయంగా తగ్గిపోతూ మనకు రికార్డులు నమోదవుతున్నాయి. అందుకని రైతు సోదరులందరూ కూడా ఈ వేసవిలో ఎటువంటి చర్యలు తీసుకోవాలి అంటే, ముఖ్యంగా మేత విషయంలో ఎక్కువగా ఫైబర్ ఉండేటటువంటి మేత ఇవ్వకూడదు. అంటే ముదరగడ్డి అనేది గేదె పశువులకి వేసవిలో ఇవ్వకూడదు. లేతగడ్డి, పచ్చటి లేతగడ్డి ఇవ్వాలి. ఇది 1వ సూచన. ఇక 2వ సూచన ఏంటంటే, ఉదయము 9 గంటల లోపల ఈ యొక్క పచ్చి పశుగ్రాసాన్ని ఈ యొక్క గేదెలకు ఇవ్వాలి. 9 గంటల తర్వాత వేడి పెరుగుతుంది. వేడి ఎప్పుడైతే పెరుగుతుందో ఆ వేడి తాపానికి తట్టుకోలేక ఈ యొక్క గేదె పశువులు మేతను తగ్గిస్తాయి. అంటే ఫీడ్ ఇంటేక్ అనేది గణనీయంగా తగ్గిపోతుంది. అదేవిధంగా సాయంత్రం 4:30-5 తర్వాత మళ్ళీ ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడతాయి కాబట్టి వేడి తగ్గుతుంది. కాబట్టి మళ్ళీ ఆ తర్వాత మనము ఈ యొక్క లేత పశుగ్రాసాన్ని గేదె పశువులకు ఇవ్వాలి. ఇక 2వ విషయం ఏంటంటే దాన. అంటే ఈ యొక్క వేసవిలో ఫైబర్ ఉన్నటువంటి మేత తగ్గించి ఎనర్జీ ఎక్కువగా ఉన్నటువంటి మేతను మనం ఎక్కువగా ఇచ్చినట్లయితే ఈ వేసవి తాపాన్ని తట్టుకుంటాయి. అందుకు గ్రెయిన్ డైట్ అంటే ఈ యొక్క కాన్సన్ట్రేట్ ఫీడ్ని ఎక్కువగా ఇవ్వాలి. ముఖ్యంగా ప్రోటీన్ కలిగినటువంటి మాంసకృతులు కలిగినటువంటి దానాన్ని ఇవ్వాలి. ఇది కూడా ఈ మాంసకృతులు బైపాస్ ప్రోటీన్స్ ఇచ్చినట్లయితే చాలా మంచిది. ఇక 3వది, ముఖ్యంగా మేతకి పంపించినప్పుడు ఉదయాన్నే 6 గంటల నుంచి 9 గంటల వరకు వీటిని ఆరుబయట పచ్చిక బయలులో మేపించాలి. మళ్ళీ సాయంత్రం 4 తర్వాత 4 నుంచి 6 వరకు వీటికి పచ్చిక బయలులో మనం మేపించినట్లయితే మనము ఈ యొక్క హీట్ లోడ్ అంటే ఈ మెటబాలిక్ యాక్టివిటీ బాగా పెరిగి హీట్ ప్రొడక్షన్ ఎక్కువగా పెరగకుండా ఈ యొక్క వేసవి తాపాన్ని తట్టుకునేటటువంటి శక్తి కలిగేటటువంటి ఇటువంటి మేతను మనము వేసవిలో రైతులు ఈ యొక్క గేదె పశువులకు ఇచ్చినట్లయితే ఈ పాడి ఉత్పత్తి కానీ పునరుత్పత్తి కానీ స్థిరీకరణగా ఉంటుందని చెప్పవచ్చు. తర్వాత చల్లని నీరు, ముఖ్యంగా చల్లని నీరు రోజుకి కనీసము ఒక 80 నుంచి 90 లీటర్ల నీటిని మనం తాగే విధంగా అందుబాటులో ఉంచాలి. ఎందుకంటే వీటికి దాహము, వేడి తట్టుకోలేక దాహం వేస్తుంది. కాబట్టి ఆ దాహం వేసిన వెంటనే చల్లని నీరు కానీ మనము అందించినట్లయితే ఆ నీరు తాగటం వలన ఇవి కొంతవరకు వేసవి తాపాన్ని
తట్టుకుంటాయి. ఇది కాకుండా మరి ఈ యొక్క లేత పశుగ్రాసము ఎలా అందివ్వాలి? ముఖ్యంగా మనకి వేసవిలో వర్షాలు ఉండవు, నీటి సదుపాయం కూడా ఉండదు, లేత పశుగ్రాసము లభించదు. కాబట్టి వీలున్నంత వరకు ఈ పశుగ్రాస చెట్లను, అవిస, సుబాబుల్ వంటి చెట్లను పెంచుకొని వాటి రెమ్మలను వరిగడ్డిని యూరియాతో సుపోషకం చేసి ఆ వరిగడ్డి ఈ లేత రెమ్మలు కొంతవరకు ఇచ్చినట్లయితే మనము ఈ యొక్క పచ్చిమేత బదులు వాటిని ఆల్టర్నేట్గా మనము ఇవ్వవలసి ఉండును. లేదా బోరు సదుపాయం ఉన్నటువంటి వాళ్ళు పశుగ్రాసాలు పెంచుకొని 35 రోజుల నుంచి 40 రోజుల మధ్య లేత పశుగ్రాసాన్ని కోసి ఇచ్చినట్లయితే వాటికి ఈ లేత పశుగ్రాసంలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది, డ్రై మ్యాటర్ తక్కువగా ఉంటుంది. కాబట్టి ఇది వేసవికి ఈ గేదె పశువులకి ఎంతగానో ఉపకరిస్తుంది. గేదెలు నలుపు రంగులో ఉండటం వల్ల ఎక్కువగా ఉష్ణతాపానికి గురవుతుంటాయి. ముందు వేసవిలో అనారోగ్యం బారిన పడకుండా, అవి వడదెబ్బకు గురికాకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా జీవాల వసతి విషయంలో చాలా జాగ్రత్తలు పాటించాలి. గాలి, వెలుతురు వచ్చే విధంగా షెడ్లను నిర్మించుకోవాలి. అంతేకాకుండా షెడ్ల చుట్టూ గోనె సంచులను కట్టి నీటితో తడపడం వల్ల వడగాలులను కొంతవరకు నిరోధించవచ్చని వివరాలు తెలియజేస్తున్నారు శాస్త్రవేత్త. వేసవిలో ఈ వేడి తాపానికి తట్టుకోవడానికి ముఖ్యంగా నీడను అందించే చెట్లు షెడ్ల చుట్టూ కూడా, కమర్షియల్ డైరీ చేపట్టినటువంటి వాళ్ళు, డైరీ ఫామ్ నిర్వహించేటటువంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క షెడ్ల చుట్టూ కూడా మంచి నీడనిచ్చేటటువంటి చెట్లు కానీ పెంచుకున్నట్లయితే ఈ యొక్క నీడ ఫలితముగా ఈ వేడి తాపాన్ని తగ్గించుకోవచ్చు. లేదా 1-2 ఉన్నటువంటి రైతులు వారి యొక్క పశువులను ముఖ్యంగా ఈ యొక్క ఏదైనా సరే వాళ్ళ ఇంటి పెరట ఉన్నటువంటి మామిడి చెట్టు కింద కానీ, వేప చెట్టు కింద కానీ, చింత చెట్టు కింద కానీ కట్టుకుంటే వేసవి అంత కూడా ఇది చాలా చల్లగా ఉండి ఇది ఎంతో ఉపకరిస్తుంది. ఈ విధంగా నీడను ఏర్పాటు చేయాలి. ఇక రెండవ అంశము దీనిలో ముఖ్యంగా ప్రధానమైనటువంటిది, వేసవిలో ఈ యొక్క గేదె పశువులపై వాటర్ స్ప్రింక్లింగ్ చేస్తుండాలి. చల్లని నీరు స్ప్రింక్లింగ్ చేస్తుండాలి. షెడ్లలో చేయటం వలన ఏంటంటే ఇవి వేసవి తాపానికి తట్టుకోగలవు. స్ప్రింక్లర్స్ కంటే ఫాగర్స్ని షెడ్లో వేసుకోవాలి. అయితే దీనివలన వాతావరణంలో హ్యూమిడిటీ, గాలిలో తేమ ఎక్కువ అవుతుంది. ఆ తేమకు ఈ వేడి అబ్జర్వ్ అయితే మళ్ళీ షెడ్లలో వేడి పెరుగుతుంది. కాబట్టి ఇది నివారించడానికి ఫ్రీ ఎయిర్ సర్క్యులేషన్కి గాను ఆ షెడ్లలో ఫ్యాన్లు పెట్టుకోవాలి. ఇట్లా ఫాగర్సు, ఫ్యాన్స్ పెట్టుకొని మనము వేసవిలో వాటి కింద మనము ఈ యొక్క గేదెలను పెంచినట్లయితే ఈ వేసవి తాపాన్ని తట్టుకుంటాయి. అది కాక ఇంకొక అంశము ఏంటంటే ఫ్రీ సర్క్యులేషన్. షెడ్లలో ఎయిర్ ఫ్రీ సర్క్యులేషన్ ఉండాలి. ఎయిర్ మూమెంటు ఫ్రీగా సర్క్యులేట్ అయినట్టు ఉంటే ఈ యొక్క వేడి అనేది షెడ్లలో ఎక్కువ అవ్వకుండా గేదెలు ఆప్టిమమ్ టెంపరేచర్లో ఉండడానికి ఇష్టపడతాయి. కాబట్టి మనం అటువంటి ఆప్టిమమ్ టెంపరేచర్, ముఖ్యంగా మనము గేదె పశువులు -4 డిగ్రీల సెంటీగ్రేడు దగ్గర నుంచి 47 డిగ్రీల సెంటీగ్రేడు మధ్య ఈ గేదె పశువులు అనుకూలమైనటువంటి వాతావరణం. అదేవిధంగా వేసవిలో ముఖ్యంగా వీటికి వచ్చేటటువంటి వ్యాధులు అయితే పెద్దగా ఉండవు. అదేవిధంగా వేసవిలో మనము ముఖ్యంగా చూసుకున్నట్లయితే వీటికి మనము దానాలో ఈ ఖనిజ లవణాల పొడి 50 గ్రాములు, ప్రతి గేదెకి కూడా 100 గ్రాములు మినరల్ మిక్చర్ ఖనిజ లవణాల పొడి ఆ మేతలో ఇచ్చినట్లయితే వాటికి ఈ యొక్క సూక్ష్మ ధాతువుల యొక్క లోపాలు లేకుండా పాడి ఉత్పత్తి కానీ, పునరుత్పత్తి కానీ చాలా బాగుంటుంది. ముఖ్యంగా మనము మేత విషయంలో కానీ, వాటికి షెడ్లో నీడల విషయంలో కానీ వేసవి తాపాన్ని తట్టుకోవడానికి మనము అన్ని రకాలైనటువంటి ఏర్పాట్లు మన షెడ్లలో మనము స్ప్రింక్లర్స్ కానీ, ఫాగర్స్ కానీ ఏర్పాటు చేసి నీడనిచ్చే చెట్లు పెంచి వాటిని జాగ్రత్తగా మేత పెట్టి మనం చర్యలు తీసుకున్నట్లయితే వేసవిలో పాడి ఉత్పత్తిని తగ్గకుండా చూడవచ్చు. అదేవిధంగా వచ్చే సీజన్కి పునరుత్పత్తి సమస్యలు లేకుండా మనము గేదె పశువులను కాపాడుకొనవచ్చును.